నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద దుగ్గరాజపట్నం గ్రామానికి చెందిన సన్నకారు రైతులు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా ప్రభుత్వం మంజూరు చేసిన 2 ఎకరాల భూమిలో వేరుశెనగ పంట సాగు చేస్తున్నామని, అదే తమ కుటుంబ జీవనాధారమని చెప్పారు. అయితే తమ పొలాలకు సమీపంలో ఓ భూస్వామి రొయ్యల సాగు కోసం గుంటల్లో 15-16 పీపీటీ సెలినిటీ ఉప్పు నీరు పంపింగ్ చేయడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడి శనగ పంటకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. గతంలో 3 నెలల క్రితం తహసీల్దార్కు ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా నిలిపివేసి మళ్లీ ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని చర్య తీసుకోవాలని కోరారు. మాకు ఇచ్చామంటే మేము సుమారు గత ఒక 30-40 సంవత్సరాల నుంచి దుగ్గరాజపట్నంలో నివసిస్తూ ఉన్నాము. అలా గవర్నమెంట్ మంజూరు చేసిన స్థలము ఒక 2 ఎకరాలు ఉంటే దాన్ని నేను శనగ పంట సాగు చేసుకుంటా ఉన్నాను. శనగ పంట సాగు చేసుకుంటా ఉంటే పక్కనే ఉన్న ఒక రైతు వచ్చానంటే ఆ గుంటని రొయ్యలు సాగు చేయడానికి ప్రయత్నిస్తూ అక్కడ ఏంటంటే ఆ గుంట రొయ్యల గుంటలు వదులుతూ ఉన్నాడు. నీటి కాలుష్యం వల్ల మాకు అక్కడ మా పంట దెబ్బతింటా ఉంది. గతంలో కూడా ఇదే విధంగా చెప్పాము, వాళ్ళు వినుకోవాలా. అదేవిధంగా గతంలో ఒక 3 నెలల క్రితం ఎంఆర్ఓ గారికి అర్జీ రాసి ఇచ్చాము. సార్, ఈ విధంగా ఉంది మా ఊళ్ళో పరిస్థితి, గుంట వేయడం వల్ల నాకు పంట నష్టం వస్తుంది, మీరు దయచేసి దాన్ని ఎలా వాళ్ళ కొంచెం ఆపించగలండి సార్ అని చెప్పాము. తర్వాత చెప్తే కూడా అతను 3 నెలలు ఇచ్చిన తర్వాత ఒకసారి ఆపారు. తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చి మళ్ళీ వాళ్ళకి ఏం చెప్తారో ఏమో తెలియక మళ్ళీ ఫస్ట్ టైం స్టార్ట్ చేసి దాని కల్చర్ మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఆల్రెడీగా ఏఎస్ కూడా 1 మంత్ అయిపోయింది, శనగ ఏఎస్ కూడా. ఏఎస్ 1 మంత్ అయిపోయింటే ఇప్పుడు చెట్లు బాగా పచ్చంగా వచ్చే సమయంలో వాళ్ళు మళ్ళీ పంపింగ్ చేస్తున్నారు. పంపింగ్ చేస్తే అక్కడ ఏంటంటే 0 సెలినిటీ అయితే రాదు వాటరు. మినిమం సెలినిటీ వచ్చామంటే ఒక 15-16 సెలినిటీ ఉంటుంది. అది వేయడం వల్ల నా పంట నష్టం అయిపోద్ది. తర్వాత వచ్చామంటే నాకు పంట దిగుబడి కూడా తక్కువగా రావడం, నేను ఇంచుమించు ఒక 2 లక్షల రూపాయలు దాని మీద ఇన్వెస్ట్ చేసి ఖర్చు పెట్టేస్తున్నాను. నేను క్యాస్ట్ వచ్చామంటే ఎస్సీ మాదిగా నా కులం. నేనేందనంటే మళ్ళీ దాని ఇన్వెస్ట్మెంటు దాని మీద సంపాదించుకొని వీళ్ళంతా ఏందనంటే మా కుటుంబ సభ్యులు వీళ్ళు ఆ 2 ఎకరాల వల్ల ఈ కుటుంబాలంతా దాని మీద బాగుపడాలా. వాళ్ళు ఏంటంటే భూస్వాములు, వాళ్ళు ఒక 30-40 ఎకరాలు ఉన్న భూస్వాములు. వాళ్ళు ఏంటంటే నాకున్న 2 ఎకరాల నుంచి వచ్చి నన్ను అడ్డుకొని నేను దాన్ని చేయడం ఆపియాలని చెప్పి వాళ్ళు మన ప్రెజర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అదే రాజకీయ పరంగా పోయేసి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు మమ్మల్ని కూడా ఎంఆర్ఓ గారు పట్టించుకోవడం వల్ల అర్జీ వచ్చామంటే గతంలో 10వ తేదీ ఒక అర్జీ ఇచ్చాను ఎంఆర్ఓ గారికి. తర్వాత ఏంటంటే అది నా ప్రాసెస్ కాదు, మీరు ఎఫ్డిఓ గారికి ఇవ్వండి, అతను ఫిషరీస్ డిపార్ట్మెంట్ అని చెప్పాడు. ఎఫ్డిఓ గారికి మళ్ళీ లెటర్ రాసి ఇచ్చాను, ఆయన మాకు స్పందించాల. తర్వాత వచ్చామనంటే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ మేడం గారికి ఇవ్వమన్నారు. ఆమెకి 11వ తేదీ లెటర్ రాసి ఆమెకి ఇచ్చాను లెటరు. ఆమె మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలా. ఇదే విధంగా ఉంటే మేము నష్టపోతాం సార్. మమ్మల్ని దయచేసి ఈ అధికారులు ఎవరు మండల ఆఫీస్ తరఫున మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం వల్ల మేమేంటంటే మాకు న్యాయం జరగాలంటే ఇక్కడ న్యాయం జరగకపోతే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము ఈ జనాబంధం తీసుకొని వేసి మాకు న్యాయం జరగాలని కలెక్టర్ గారిని కోరుకుంటాము. దయచేసి కలెక్టర్ గారు మాకు ఈ సమస్యను కొంచెం పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. కలెక్టర్ గారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. సారు, మేము రైతు కుటుంబంలో పుట్టినాం. రోజుకు దాకా కష్టం. అదే శనగ వేసుకుంటే పక్కన రొయ్యలు గుంట పెట్టేసి ఆ నీళ్ళ ద్వారా వచ్చి ఈ శనగ పోతుందని వాళ్ళు మమ్మల్ని ఇబ్బందికరం పెడుతున్నారు. మేము వేసుకున్న దానికి రాకుండా చేస్తున్నారు. శుద్ధంగా చెప్పండి, మమ్మల్ని ఖైదు చేసి రొయ్యల గుంటకు తీసి ఇచ్చామని చెప్పి మన సమావేశించి మనం ఏదో ఒకటి చేయండి స్వామి, మీ కాళ్ళు పట్టుకోవటం. మాది అక్కడ ఏంటంటే రొయ్యల గుంట పెట్టినారు. రొయ్యల గుంట పెట్టి రొయ్యల గుంట పక్కన మాకు కల్చర్ రావడం లేదు. వాళ్ళ కల్చర్ చేసి మా కల్చర్ రావడం లేదు. మాది దెబ్బతినిపోతుంది. మేము ఎంఆర్ఓకి వీళ్ళకి సంతకం ఇచ్చాము. నేను రైతుని నేనే కల్చర్ రావడం లేదు. యానించేమంటే నేను రొయ్యల గుంట పెట్టాలని వాళ్ళు ప్రశ్న చేశారు. మాకు రొయ్యల గుంట మా కల్చర్ రాదు. మేము వేసి కూడా 2 నెల అయిపోయింది. పెట్టారంటే మేము నాశనం అయిపోతాం. మేము ఉండేది మాది పిల్లకాయలమే. ఎంఆర్ఓ పట్టించుకోవటం లేదు. ఏం చేసినా వస్తుంది. ఆయన అంటే ఉండాడా లేడని మాకు తెలియదు. అది మేమేం చేయలేక కలెక్టర్ అర్జీ రావాలని కోరుకుంటాం.
వాళ్ళు చిన్నగేస్తున్నాము. అవసరం మాటలే కదా. అది ఇప్పుడు పెట్టి 1 నెల అవుతుంది. ఈ నెల లోపల రొయ్యల గుంటలు వాళ్ళు ప్రజలు చేస్తున్నారు. వాళ్ళకి ఆపించాలని ఇంతకుముందు చెప్పున్నాము, కానీ వాళ్ళు కావాలని ఇట్లా చేస్తున్నారు. కానీ కలెక్టర్ కోరుకుంటున్నాం. నమస్తే సార్. అది దాని కూడా మేము బతుకుతున్నాం. 2 ఎకరాలు ఉంది. మేము శనగ తోట చేస్తున్నాం. పక్కన వాళ్ళు రొయ్యలు గుంటలు పెట్టినాము, టార్చర్ చేస్తున్నాం. పొద్దు చేయబాక మా పంట పాడవుతుంది అని చెప్పి వినట్లేదు. అయినా కానీ వాళ్ళు మేము దానివల్ల మేము బతకాలి. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా ఆర్యవైశ్యులు ఏకమై కోఆపరేటివ్ బ్యాంక్ సమీపంలో ఉన్న సాయిబాబా మందిరం వద్ద నుంచి వాసవి మాత చిత్రపటంతో మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచ వేడుకల మధ్య ఊరేగింపుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంకు వెళ్లారు. అనంతరం మహిళలు శ్రీ వాసవి మాత శ్లోకాలను పాటించారు. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేసి పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్కు చెందిన నడవల సుబ్రహ్మణ్యం, రాధమ్మ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదాతల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ప్రారంభించి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఉభయదాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, నాగలాపురం గిరిధర్ రెడ్డి, వెంపల్లూరు బాబురావు, కంచి పన్నగసాయి, వెంగల్తూరు శరవణన్,
పాలూరు బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, ఇప్పలపల్లి కృష్ణయ్య, ఆలయ పూజారి కోసన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యానగర వాస్తవులైనటువంటి నడవల సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ శ్రీమతి రాధమ్మ గారుల దాతృత్వంతో ఈ మహాప్రసాద కార్యక్రమం జరుగుతుంది. రామ్మా ఏం పెళ్లి పేరా తీసుకోబో. అమ్మేదే మంగళీ బాబా శేఖరమే పుత్ర సంతాన ప్రాప్తిరస్తు చెప్పు. గిరి ఆయన కాంగ్రెస్ గిరి ఇట పక్కొచ్చి ఈ పక్కరా ఆయన పెట్టు ఆయన పెట్టు మంగళీ నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి, అమృతవల్లైనటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు విద్యానగర వాస్తవులైనటువంటి నడవల సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ శ్రీమతి రాధమ్మ గారుల దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్నప్రసాదాన్ని వినియోగించుకున్నారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, కావున ఈ కార్యక్రమం సరాసరిగా 4 సంవత్సరాల 2 మాసాల నుంచి ఈ పవిత్రమైనటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికే చూడండి, మార్చి ఆఖర
ఏప్రిల్ 2 వారాలు కూడా అయిపోయింది, ఆగస్టు కూడా 3 వారాలు అయిపోయింది. ఇట్లా అందరూ వస్తున్నారు అన్నమాట. కావున ఈ అవకాశాన్ని దాతలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడే పుట్టాడంటే ఒక ఆయన శివకోటయ్య అనే ఒక ఆయన, వాళ్ళ నాన్న పేరు రంగయ్య గారు. ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడంటే తెలంగాణలో పనిచేస్తున్నాడు. ఆయన 3 రోజుల కింద ఫోన్ చేసి నాకు కోటమ్మ తల్లి దగ్గర భోజనం పెట్టే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పేసి ఫోన్ చేశాడు అనమాట. ఇట్లా ఎంతమందో ఈ అమ్మ సాన్నిధ్యంలో చేయాలని తట్టకలాడుతున్నారు. అందరూ కూడా ఇంకా కూడా ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలకి ఆహ్వానం పలుకుతున్నాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దక్షిణ కైలాసంగ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ భాగంగా భూత వాహనంపై స్వామివారు, చిలుక వాహనంపై అమ్మవారు 4 మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు పట్టి నీరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి కొట్టే సాయి ప్రసాద్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజున ఉదయం శ్రీ సోమస్కందమూర్తి వ్యాఘ్ర వాహనంపై అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడు హృదయం శివునికి వేదిక అవుతుందో ఆ జీవుడు క్రూర పాపకర్మలు, మదమోహ మాత్సర్యాదులు సంహరించబడతాయని భక్తుల నమ్మకం.
తిరుమలలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండరాముడి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారు కోదండ వెంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని వాహనాన్ని అధిష్ఠించిన కళ్యాణ వెంకటరాముడిని దర్శించడం వల్ల భోగ మోక్షాలు, జ్ఞాన విజ్ఞానాలు, అభయ ఆరోగ్యాలు కలుగుతాయి. అల్లి పిల్లి కొట్టే అల్లరు దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళహస్తికి పరమశివ భక్తులకు మన కూటమి ప్రభుత్వం అద్భుతమైన కానుకను అందించింది. శివయ్య భక్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శ్రీ కాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని మహాశివరాత్రికి 2 రోజుల ముందు ప్రారంభించారు. అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ తరహాలోనే ఇకపై శ్రీకాళహస్తిలోను భక్తులు ఆ పరమశివుని కృప కోసం గిరి ప్రదక్షిణ చేసే భాగ్యాన్ని ప్రభుత్వం అందించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ఈ నూతన గిరి ప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ పద్ధతిలో అత్యంత వైభవంగా ప్రారంభించారు. హిందూ ధర్మ పరిరక్షణ, ఆలయాల అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ ప్రాజెక్టే ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ గిరి ప్రదక్షిణ మార్గం సుమారు 10 కోట్ల అంచనా వ్యయంతో సర్వాంగ సుందరంగా నిర్మించడం జరిగింది. భక్తులు నడిచే ఈ మార్గం మొత్తం 22 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ 22 కిలోమీటర్ల మార్గాన్ని భక్తులకు మరింత ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరిన్ని ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేస్తోంది. తీసుకురావడం జరిగింది సార్. ముఖ్యంగా సార్, మనకి స్వామి అమ్మవార్లు ప్రతి కనుమ పండుగ నాడు, అదేవిధంగా మనకి శివరాత్రి వేడుక నాడు స్వామి అమ్మవారిని ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్న తీసుకెళ్తారు సార్. అదేవిధంగా మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి సందర్భంగా భక్తులు ఎక్కువ మంది దీన్ని వాడుకుంటూ ఉంటారు సార్. గత
శివరాత్రి నాటికి సుమారుగా 35,000 మంది భక్తులు ఆ ఒక్క రోజునే ఈ గిరి ప్రదక్షిణ మార్గం ద్వారా నడిచెళ్ళారు సార్. అదేవిధంగా సార్ మనము ఈ 22 కిలోమీటర్ల మొత్తానికి కూడా భక్తుల సదుపాయాల కోసం రాత్రి వేళలు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి బోర్డు ద్వారా మనము స్ట్రీట్ లైటింగ్ మొత్తం పెట్టిస్తాం సార్. అదేవిధంగా వాష్రూమ్ ఫెసిలిటీస్, అదేవిధంగా నైట్ టైం వెళ్తారు కాబట్టి సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా అక్కడక్కడ పెట్టిస్తాం సార్. సార్ ఈరోజు ఇది మీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు మా అందరికి కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలు సార్. నేను మీకు శివరాత్రి పత్రిక ఇవ్వడానికి వచ్చినప్పుడు సార్ ఈ విధంగా మన గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గాన్ని మీరు ఓపెన్ చేయాలి సార్ అంటేనే మీరు ఒప్పుకోవడం చాలా ఆనందంగా కలిగింది సార్. అదేవిధంగా అది గిరి ప్రదక్షిణ అనేది మాకు కొండ చుట్టూ అంటాం సార్. ఆ కొండ చుట్టూని ఎన్నో రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ భక్తులు. ఆ భక్తులకి ఈ ఒక్క కొండ చుట్టూ మార్గం వేయడం వల్ల వందల్లో నుంచి వేలల్లో నుంచి లక్షలు తర్వాత ఆ గుడిలో 18 కోట్లు పెట్టి స్టార్ట్ చేసిన వరకు ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి మళ్ళీ ఇంకో 9 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా దాన్ని గిరి ప్రదర్శన కొండ చుట్టూ ఆటం సార్ గిరి ప్రదర్శన రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత ఏమంటే సార్ జనవరి కనుమప్పుడు స్వామివారు అమ్మవారు ఊరేగింపు వెళ్ళి స్వామివారు పిలుస్తారు సార్. ఎవరైతే ముని ఋషులు ఉంటారో చుట్టుపక్కల కొండ చుట్టూ ఉంటారో ఎవరైతే కాలంలో తపస్సు చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా స్వామివారు పిలవడం మహా అద్భుతమైనటువంటి దినం అని చెప్పి చెప్పుకోవాలి. మనం మహాశివరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇవాళ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం గమనిస్తే దాదాపు 41 ఆలయాలని ఇవాళ దీనికి మనం గుర్తించడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాలన్నింటినీ పెద్ద ఎత్తున చేయాలని కూడా నిర్ణయం చేసి దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఆదేశాలు ఇచ్చి అధికారులను కేటాయించి వాళ్ళందరికి కూడా నియమ నిబంధనలు అందించి ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మహాశివరాత్రి అనేటువంటిది ఇవాళ హిందూ ధర్మానికి, సనాతన ఆచారాలకి, ఆగమ పండితుల యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఇవాళ మనం జరుపుకుంటున్నాం. దాదాపుగా ఈరోజు మొత్తం 15.3 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఇంకా ఒక 6.7 ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచి ఈ ప్రాంతాన్ని, ఈ క్షేత్రాన్ని అభివృద్ధి పరచడంలో మనమందరం కూడా కలిసి పనిచేసేటువంటి ఒక మంచి ఆలోచన. డాక్టర్ బస్వీర్ హరిప్రసాద్ గారికి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలాహం గారికి, కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర గారికి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ సల్మాన్ గారికి, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్కి, అలాగే 22 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున అది ముందు పెట్టింది కాకుండా 10 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం 2 వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మొక్కలు మన పచ్చదనం ఉండేలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టుకోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తులకి సంకల్పం అది దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసావాచ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉదాహరణకు ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహ స్వామి గారి క్షేత్రానికి కొండపైకి వెళ్ళారు. ఘాట్ రోడ్డుకి 3,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నాం. వారి సహకారం మర్చిపోలేదు. అలాగే కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్ల నిర్మాణం చేపట్టి, అలాగే వాడపల్లి ఏడుబాబుల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గోదావరి కలకట్ట వెంబడే రోడ్డు నిర్మాణం 6 కోట్లు శాసకీయ నిధుల్ని మంజూరు చేశాం. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసకీయ నిధులతో 40 కోట్ల పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.